ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి పోస్ట్ మ్యాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం పోస్ట్ మ్యాన్ అనేది డౌన్లోడ్ చేసుకునే ముందు అసలు ఈ పోస్ట్ మ్యాన్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు దీనివల్ల యూజ్ ఏంటి, మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇది ఎక్కడ ఎలా యూజ్ అవుతుంది మనకి పోస్ట్ మ్యాన్ అనే టూల్ అనేది అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్. ఈ పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ అయితే నార్మల్గా మనకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఈ రెస్ట్ అప్లికేషన్స్, రెస్ట్ ఏపీఐ అప్లికేషన్స్ అండ్ రెస్ట్ అప్లికేషన్స్ అంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు డెవలప్మెంట్లో. రెస్ట్ అప్లికేషన్లో అయితే మీకు ఈ పోస్ట్ మ్యాన్ అనే టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్, అసలు ముందుగా మీకు ఈ పోస్ట్ మ్యాన్కి టూల్ ఎందుకు యూజ్ అవుతుందో తెలియాలంటే ముందు మీకు రెస్ట్ అప్లికేషన్ అంటే ఏంటో ఒక క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఈ రెస్ట్ అప్లికేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏవైతే మనకు ఫ్రంట్ ఎండ్ లేకుండా ఓన్లీ బ్యాక్ ఎండ్ పార్ట్ అంటే సర్వర్ డేటాబేస్ని ఉంటుందో దాన్ని అయితే మనమైతే రెస్ట్ అప్లికేషన్ అని అంటాం, రెస్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయితే అని అంటాం ఫ్రెండ్స్. ఏదైతే మనకి ఫ్రంట్ ఎండ్ లేకుండా ఓన్లీ బ్యాక్ ఎండ్ ఉంటే దాన్ని అయితే మనం రెస్ట్ అప్లికేషన్ అయితే అంటాం. మనకు ఫ్రంట్ ఎండ్ లేకుండా మన సర్వర్కి డేటాబేస్ని వర్క్ అవుతుందా లేదా అని ఇన్పుట్ వాల్యూస్ పాస్ చేసి చెక్ చేయడం కోసం మనమైతే ఈ పోస్ట్ మ్యాన్ టూల్ అనేది అయితే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకు ఈ పోస్ట్ మ్యాన్ టూల్ అనేది మనకు మన సర్వర్ అంటే రెస్ట్ అప్లికేషన్కి ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వడానికి, ఇన్పుట్ వాల్యూని పాస్ చేయడానికి, అంటే ఫ్రంట్ ఎండ్ లేకుండా మనకి ఇన్పుట్ వాల్యూస్ పాస్ చేయడానికి మన సర్వర్కి, మన డేటాబేస్కి, దానికోసం అయితే మనం ఈ పోస్ట్ మ్యాన్ టూల్ని అయితే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఈ రెస్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్లో అయితే మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనమైతే వాల్యూస్ అనేవి ఇన్పుట్ వాల్యూస్ అనేవి పాస్ చేస్తాం రెస్ట్ అప్లికేషన్స్, అండ్ వర్క్ అవుతుందా లేదా అనేది చూడడానికి అయితే మనం ఈ పోస్ట్ మ్యాన్ అనే టూల్ అయితే వాడతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎలా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందుకోసం అయితే మీరు ముందుగా మీ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాక మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇక్కడ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వస్తుంది డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ అని గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని. ఇక్కడైతే మీకు అయితే వస్తుంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ విండోస్ 64 అని బిట్టుంది కదా. నాది విండోస్, ఇప్పుడు నేను వాడే ల్యాప్టాప్ వచ్చేసి విండోస్. మీరు వేరే ఏదైనా లైక్ ఓఎస్ కూడా మీరు ఇలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్ ఏదైనా వాడితే ఇక్కడ కింద నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వాడేదైతే విండోస్ ఫ్రెండ్స్, అండ్ అలాగే నా కాన్ఫిగరేషన్ 64 బిట్. నేను ఇక్కడైతే దీని మీద క్లిక్ చేస్తున్నా, విండోస్ 64 అనే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, నాకైతే పోస్ట్ మ్యాన్ అనేది డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మనకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు అయితే పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ పెద్దగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అయితే పెద్దగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే పోస్ట్ మ్యాన్ యాప్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. మనకైతే పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయింది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ రన్ అని క్లిక్ చేస్తున్నాం. చూడవచ్చు, నాకైతే పోస్ట్ మ్యాన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది.
ఇదైతే పర్మిషన్స్ అడుగుతుంది. సో నేనైతే అలో చేస్తున్నా. ఒకసారి సైన్ అప్ అయినా కాబట్టి సో ఇప్పుడైతే సైన్ ఇన్ అయితే అవుతున్నా. సో నేనైతే ఆల్రెడీ సైన్ ఇన్ అయినా ఫ్రెండ్స్. సో మనకు డౌన్లోడ్ చేసి సో సైన్ అప్ అయిన తర్వాత అయితే సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. సో మనం ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే రెస్ట్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ ఉంటుందో యూఆర్ఎల్, సో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో గెట్ టు, పోస్ట్, పుట్ టు, ప్యాచ్ అని. సో గెట్ అంటే మనం తీసుకోవడం. సో మనం ఏదైతే యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి గెట్ చేస్తామో అక్కడ మన సర్వర్ నుండి సో మన డేటాబేస్ నుండి అయితే మనకైతే డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే సో మనమైతే పోస్ట్ మెథడ్ అయితే వాడతాం ఇక్కడ పోస్ట్ కోసం. సో ఇక్కడ జేఎస్ఎన్ డేటా పాన్సల్ అవ్వడానికి సో ఇక్కడ బాడీలోకి వెళ్ళి ఇక్కడ రా మీద అయితే క్లిక్ చేసి సో ఇక్కడ టెక్స్ట్లో మనం జేఎస్ఎన్ డేటా అయితే సో ఇక్కడ నుండి అయితే మనం పోస్ట్ చేస్తాం. ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు సింపుల్గా మీ ల్యాప్టాప్లో సో మన ఈ పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని ఇలా సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ like this video and subscribe.